ఉప్పల్ డిపో వద్ద దొడ్డి కొమరయ్య 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం నుంచి దొడ్డి కొమరయ్యకి తగిన గుర్తింపు ఇవ్వాలని కురుమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. జై కుర్మా కురుమల ఐక్యత కురుమల ఐక్యత జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా ఈ రోజు మేడిపల్లి మండల కమిటీ కేవైసీఎస్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య 99వ జయంతి ప్రోగ్రామ్ కి వచ్చేసినటువంటి ప్రిజార్గూడ 20వ వార్డు మాజీ కార్పొరేటర్ కవడ పోచన్న గారికి, కేవైసీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొర్రె నరసింహన్న గారికి, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, వివిధ కాలనీల నుంచి వచ్చిన అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కేవైసీఎస్ మిత్రులందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ, అలాగే ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రకటించినందుకు మా కురుమల తరపున అందరి తరపున తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 99వ జయంతి సందర్భంగా మేడిపల్లి కేవైసీఎస్ ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కవిడ పోచన్న గారికి, వివిధ కాలనీ అధ్యక్షులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గత సుమారు 70-75 సంవత్సరాలుగా ఆ అమరుడు ఆయన అమరత్వం పొందినప్పటి నుంచి ఆయనకు తగిన గుర్తింపు దక్కలేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం జయంతి వర్ధంతులు అధికారికంగా నిర్వహించడమే కాదు, రాబో రోజులలో కంపల్సరీ వచ్చే జయంతి వరకు ట్యాంక్ బండ్ పై తన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము కేవైసీఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తన జన్మించిన జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య జిల్లాగా పేరు పెట్టాలని మేము అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని బేఖాతరు చేస్తూ నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. జై కుర్మా.